హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించేశాం, ఇక గతంలో ఉన్నటువంటి అప్పుల భారాలన్నీ వడ్డీలను మేమే కట్టేస్తున్నామని చెప్పేది అయితే కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం వెనుజుల అవుతుంది, బీహార్ అయిపోయింది, శ్రీలంక అయిపోయిందని చెప్పి రకరకాల కామెంట్ చేశారు. సో వైసీపీ పార్టీ తరపు నుంచి వాళ్ళు చేసినటువంటి అప్పులకు సంబంధించి చాలా నీట్గా డీటెయిల్గా ఎక్కడెక్కడ ఎంత ఇచ్చామనే వివరాలు కూడా చెప్పడం మనం చూసాం. అయితే ఇప్పుడు గతంలో ఏదైతే రాష్ట్రం వెనుజులా శ్రీలంక ఇదైతే చెప్పారో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయనేటువంటి లెక్కలు కాగ్ రిపోర్ట్లు కూడా చెప్తా ఉన్నాయి. సో వీటి గురించి పూర్తి వివరాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం. సో ప్రస్తుతం మనతో పాటు ఎన్ఆర్ఐ మనోహర్ నక్క గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి రవి గారు. సార్ బాగున్నాను సార్. సరే చెప్పండి సార్, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు ఉన్నప్పుడు చేసినటువంటి అప్పులకు కానీ ఇప్పుడు ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వీరి అప్పులకు సంబంధించి అసలు మీరు ఏం చెప్తారు? నిజంగా సంపద సృష్టి అంటున్నారు, సంపద సృష్టి మరి ఎక్కడ పోయింది? అంటే ఇప్పుడు సంపద సృష్టి పక్కకు పోయింది, అప్పుల భారం పెరుగుతూ ఉంది, పథకాలు అమలు అవట్లేదు అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. సో ఏంటి కారణం? ఏంటి రాష్ట్రానికి రాబడి రాకపోవడమా, లేకపోతే జగన్ గారు చేసినటువంటి అప్పుల యొక్క భారమా? ఇప్పటి అప్పులకి కారణం అంటే ఏం చెప్తారు మీరు? ఒకటే అండి, సంపద సృష్టి అనేది ఆయన మాటల వరకే పరిమితం అయిపోయిందండి. అది మన చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన చెప్పిని ఎప్పుడు చేయరు. ఓకే, ఆయన ఇప్పుడు సూపర్ 6 ఉందండి, అది కూడా అమలు అవ్వలేదు. వాళ్ళకి ఫండ్స్ ఏంటంటే ప్రతి మంగళవారం అప్పు తేవాల్సిన పరిస్థితి అండి రాష్ట్రానికి ప్రస్తుతం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మన 24-25లో ఈ అఫీషియల్ ఫిగర్స్ అండి ఇవన్నీ. మనం ఏదో గాలి లెక్కలో ఎక్కడి నుంచో పట్టుకొచ్చి నా నోటికి వచ్చిందో మీ నోటికి వచ్చిందో ఇంకొకళ్ళకి వచ్చిందో కాదు. కాగ్ రిపోర్ట్స్ ప్రాపర్ ప్రూవెన్ డేటా అండి. అది ఎక్కడ పబ్లిష్ అయ్యి ప్రాపర్గా పబ్లిష్ అయిన డేటా. ఇది ఏంటంటే 8 days 8 రోజులు మాత్రమే అప్పు లేకుండా రాష్ట్రం ఉండగలిగింది. 9వ రోజు అప్పుకి వెళ్ళిపోయింది. ఓకే, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు రాష్ట్రం ఎంత దుర్భర స్థితిలో ఉంది అనేది. అంటే అప్పు లేనిది 9వ రోజు గడవట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఓకే, వీళ్ళ వాదన ఏంటంటే పిచ్చ వాదన అండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి ఆయన సంవత్సరం మొత్తం చేసిన అప్పుల కన్నా ఈ 2 ఏళ్లలో చేసిన అప్పులు వీళ్ళ అధికమైపోయింది ఇప్పటికి. ఓకే, ఇదండి. అంటే ఊరికే మాట అనేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సంపద సృష్టించి మళ్ళీ మీకే ప్రజలకు పెడతాను, ఇవన్నీ ఒట్టి మాటలు సార్. అసలు అక్కడ సృష్టించడానికి మీరు ఏం తెచ్చారని సృష్టిస్తారు? అసలు ఉన్న వనరులను వాడుతున్నారా, ఉన్న వాటిని వాడుతున్నారా? ఏది ఇసుకదేమైంది, డబ్బులు మద్యం నుంచి వచ్చేది ఏమవుతుంది? ఎక్కడ బెల్ట్ షాపులు పెట్టేసి అక్కడ ఇప్పుడు 13,000 గ్రామాలు ఉన్నాయండి. ఒక్కొక్క గ్రామంలో 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ అంతా. అవునండి, 13,000 విలేజెస్ లో ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క ఊరికి విలేజ్కి 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రెవెన్యూ అంతా ఎడిపోతుందండి. సంపద సృష్టి ఉంది కాబట్టి ఇక్కడ పడట్లేదు, వేరే వాళ్ళ జోబులోకి పోతుంది అంటారు. అదే ఇప్పుడు వీళ్ళు చెప్పే ఉద్యోగాలు 1,00,000, మొన్న లోకేష్ గారు అంటారు 1,00,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చాము. ఈ లెక్క ఏంటి 13,000 4 ఉద్యోగాల లెక్క ప్రతి ఊరికి. ఓకే, అయిపోయింది కదా, 1,00,000 చిల్లర తేలిపోయింది అక్కడే. అది వాళ్ళ లెక్క, అది వాళ్ళ లెక్క అండి. ఓకే, ఎందుకంటే అదే సంపద సృష్టి అనేది ఒక ఊరికే నోటి మాట అండి, అంతే. అది నమ్మటానికి లేదు, అసలు అది లేదు, నమ్మటానికి కాదు సార్. అది ఆలోచన లేదు, ఆ ప్రక్రియ కూడా లేదు ఎక్కడ. ఓకే, అదండి. సో అంటే ఇప్పుడు కాగ్ రిపోర్ట్స్ కానీ ఇవి కానీ అసలు ఏం చెప్తున్నాయి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజలకు ఇచ్చామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు చేసినటువంటి అప్పు అసలు ఎక్కడ పోతుంది అసలు? ఎక్కడ? అదే పెద్ద అంతు చిక్కని ప్రశ్న అండి ఇది. ఇప్పుడు బడ్జెట్ పరిధిలో అండి అప్పులు బాబు గారి సర్కార్లో 182,264 కోట్లు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుండి తెచ్చింది 103,670 కోట్లు అండి.
ఓకే. దానికి కాకుండా రాజధాని కోసం తెచ్చింది 47,387 కోట్లు. ఓకే. మొత్తం కలిపితే అండి ఇవి వివిధ కార్పొరేషన్లవి, ఆ బడ్జెట్ పరిధిలో ఉన్న అప్పులు ఇవన్నీ కలిపితే సార్ ఇప్పుడు వరకు అంటే రఫ్ ఫిగర్స్ 3,33,321 కోట్లు అప్పండి ఓకే. ఈ రోజుకి చేసింది. 2 ఏళ్ళు అయిందా ఈయన వచ్చి, ప్రభుత్వం వచ్చి? ఇంకా అదే 20 నెలలు అనుకోండి, 21 నెలలు అవుతుంది. 20 నెలలు అండి, లెస్ దాన్ ఈవెన్ 2 years. ఎస్. 1,33,321 కోట్ల అప్పు సార్ అది. ఇది కాగ్ గణాంకాలండి. అగైన్ ప్రభుత్వ జీవోలు కాగ్ గణాంకాలే చెప్తుంది ఇవి. ఓకే. మనం నోటికొచ్చింది చెప్పటం అయితే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆ డేటా అంతా చూపిస్తే ఒక్కరు సమాధానం చెప్పింది లేదు. ఓకే. ఇప్పుడు మీ అప్పుల భారాన్ని మేము మోస్తున్నాం, అందుకే అప్పులు చేయాల్సి వస్తుంది అనేది ఒక నెపం కదా వీళ్ళకి. దానికేంటి, ఇదిగో మేం చేసినప్పుడు ఇంత ఇంత రాబడి వచ్చింది, సంపద సృష్టి అని ఎప్పుడు అనరు. ఇంత రెవెన్యూ సంపాదించాం, ఇంతలో ఇంత ఖర్చు అయింది, ఇంత అప్పు చేయాల్సి వచ్చింది, అన్ని డేటా ప్రకారం ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినప్పుడు ప్రభుత్వం నుంచి ఒక్కళ్ళన్నా వచ్చి ఎవరన్నా సమాధానం చెప్పారా? చెప్పే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఒకటి తెలిసినా ఆ జగన్ గారు చూపించిన వాటితో మ్యాచ్ అవ్వాలి. ఓకే. లేదు అంటే అబద్ధం చెప్పినట్టే అక్కడ. ఈ గోలంతే ఎందుకని చెప్పి వాళ్ళు మీడియా ముందుకు రారు. ఎందుకు రావడం, ఎందుకు దొరికిపోవడం ఎందుకని, అందుకే కదా. ఓకే సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి ఒక విజనరీ అని చెప్పి వారి కూటమి నాయకులు చెప్తా ఉంటారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలనకు సంబంధించి, అప్పులకు సంబంధించి మీ పరిధిలో మీకు తెలిసినంత, అంటే ప్రపంచ వేదికల మీద దీనిపైన ఏమైనా చర్చ ఉందా? మీకు తెలిసి ఏమైనా ఉందా? చర్చ ఏంటండి, ఇప్పుడు ఎవరు ఇంతకు ముందు ఏంటంటే అండి, ఈనాడులో ఏమొస్తే అదే. ఓకే, ఆంధ్రజ్యోతి అంటే పత్రికల సంగతి. నేను కొన్ని పత్రికలు ఇంతకు ముందు పూర్వం ఆంధ్రజ్యోతి కూడా ఇప్పుడున్న మేనేజ్మెంట్ కాదు అది. ఓకే. పాత తరంలో ఆంధ్రజ్యోతి అంటే ఒక ఆయన పెట్టారు, తర్వాత ఏదో ప్రసాద్ గారు ఆయన పేరు మర్చిపోయాను. సో అవన్నీ పత్రికల్లో వచ్చింది, టీవీల్లో వచ్చింది, ఆ లిమిటెడ్ న్యూస్ అది అంతవరకే ఉండేదండి. ఇప్పుడు కాలం మారిన దానికి అనుగుణంగా ఏమైందంటే ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు రెడీ అవైలబుల్ అండి ఎక్కడున్నా. ఇప్పుడు ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది అంటానికి లేదు. మనం వెతికే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మనం చూసుకున్నప్పుడు అండి ఇక్కడ చర్చ ఆల్వేస్ ఉంటుంది. ఆయన చెప్పేదానికి సంపద సృష్టి ఇన్ని చేసామంటారు, ఏం చేశారండి? మీరు నాది అబ్జెక్షన్ కూడా ఇంకోటి ఏంటంటే, నేను వచ్చిన తర్వాతే ఈ బయటికి వెళ్ళారు, ఈ అమెరికాకి కానీ యూకేకి కానీ అంటారు. అది కూడా పొరపాటు అండి. నేను వచ్చి దాదాపు 25 ఏళ్ళు అయింది. అప్పుడు ఆయన అప్పుడే వచ్చారు సీఎం గాను. అప్పుడే వచ్చిన ఆయన నాకెలా సహాయపడ్డారండి? లేదు, నేను నా చదువు, మా పేరెంట్స్ ఖర్చు చేసుకున్నది, నా వాళ్ళు డబ్బులు పెట్టి నన్ను కష్టపడి ఆ రోజు పెట్టగలిగారు కాబట్టి, పెట్టగలిగే స్థితిలో ఉన్నారు కాబట్టి నన్ను పంపగలిగారు. ఆయన చేసింది అయితే ఏం లేదండి, కానీ చంద్రబాబు గారి వల్ల కాదు. అరే అసలు డౌటే లేదండి. ఎందుకంటే ఇప్పుడు నాకు నిజంగా సహాయం చేసే ఉంటే నాకు చెప్పుకోవడానికి ఇబ్బంది కూడా కాదండి, నేను సిగ్గు కూడా పడను. ఫలానా నేను ఫీజు రీఎంబర్స్మెంట్ మీద చదువుకుని నేను వచ్చాను, రాజశేఖర రెడ్డి గారి వల్లనే నేను చదువుకున్నాను, బయటకు వెళ్ళాను అని చెప్తారు చూసారా. అలాంటి వాళ్ళు అలాంటి అబద్ధం చెప్పరు. చంద్రబాబు గారు చేస్తే అవి కూడా చెప్పుకోవచ్చు మనం. కానీ ఆయన కాంట్రిబ్యూషన్ ఎక్కడా లేదండి. ఊరికే అదేంటంటే వీఆర్ డివైడెడ్ విత్ క్యాస్ట్, క్రీడ్ అని చెప్పి డివైడ్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఊరికే ఒక మాట అంతే. అంతేగాని ఈ చర్చ వచ్చినప్పుడు సరే ఈ అప్పులు ఇవన్నీ ఎవరు కొట్టినా ఇంటర్నెట్లో రెడీ అవైలబుల్ అండి రవి గారు. రెడీ అవైలబుల్ అన్నప్పుడు అందరికి తెలియదా? ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు దీనికి పెద్ద చదువు కూడా అవసరం లేదండి. చదవటం రాయటం తెలిసినోడు ఫోన్లో చూసి కాగ్ రిపోర్ట్ అని కొట్టి పలాందంటే అన్నీ వచ్చేస్తాయి. తెలిసిపోతుంది.
సరే వాళ్ళకి తెలియదు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో లేకపోతే ఎలా సెర్చ్ చేయాలో తెలియదు. మాలాంటి వాళ్ళం ఏం చేస్తాం, ఎక్కడో చూసింది షార్ట్ చేసి స్వీట్ అండ్ షార్ట్ అయ్యి ఒక స్లైడ్ లాగానే ఎక్కడో చేసి ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఫార్వర్డ్ చేస్తాం. యా. అది ఫార్వర్డ్ చేసినప్పుడు అలా కూడా జనానికి నిజాలు తెలుస్తాయి కదా. ఓకే. ఇది అన్ని చోట్ల చర్చ ఒకటేనండి. ఇదంతా ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఒక్కడే ఉండేవాడు, ఇప్పుడు కూటమి మొత్తం ముగ్గురు తయారై కూడా ఏమీ చేయలేని పరిస్థితి అంటే అసలు దారుణమైన పరిస్థితి సార్ ఇది. ఓకే.